హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే మరొక క్విజ్తో మేము ముందుకు రెడీగా ఉన్నాను. సో ఈరోజు క్విజ్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాల్లో థర్డ్ క్లాస్ తెలుగు అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. థర్డ్ క్లాస్ తెలుగులో ఒక 3 లెసన్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. 7, 8, 9 లెసన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ క్విజ్లో అయితే మీకు టైమర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ క్వశ్చన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ద టైం మీరైతే ఆప్షన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. టోటల్గా 17 క్వశ్చన్లు ఉన్నాయి. ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రావం అనే పదానికి అర్థం ఏమిటి? సో మళ్ళీ అడుగుతున్నాను చూడండి, గ్రావం అనే పదానికి అర్థం ఏమిటి? సో మీకు టైమర్ అయితే 20 సెకండ్స్ అయితే ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ ఆప్షన్ డిస్ప్లే అయిన వెంటనే టైమర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. గ్రామము. సో ఆప్షన్ 2 ఏనుగు, ఆప్షన్ 3 కొండ, ఆప్షన్ 4 బలము. సో మీ టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే వెంటనే కామెంట్లో పెట్టండి. సో గ్రామము అనే పదానికి అర్థం ఏమిటి? 1 గ్రామము, 2 ఏనుగు, 3 కొండ, 4 బలము. మీరు ఏదనుకుంటున్నారో దాన్ని అయితే ఆప్షన్లో పెట్టండి. సో టైమర్ అయితే అయిపోయింది. సో చూద్దాం. గ్రావంబంతైన గజంబు అని అంటాం కదా. గ్రావము అంటే కొండంతా ఏనుగు అని చెప్పేటప్పుడు వేమన గారు ఈ పదాన్ని అయితే వాడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. కలముల నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులవుటు పద్యము సుమతి. ఈ పద్యంలోని నీతి కాదండి, నీతి ఏమిటి? ఓకే, నీతి ఎంత పడింది, నీతి ఏమిటి? ఈ పద్యంలోని నీతి ఏమిటి? ఆప్షన్ 1 ప్రతి ఒక్కరికి మిత్రులు ఉంటారు, ఆప్షన్ 2 మిత్రులు ఎప్పుడైనా శత్రువులు అవ్వచ్చు, ఆప్షన్ 3 హద్దులు దాటితే మిత్రులే శత్రువులు అవుతారు, ఆప్షన్ 4 శత్రువులు ఎల్లప్పుడూ మన చుట్టే ఉంటారు. సో మీ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో ఇలా మనకి అపరిచిత పద్యం అనేది ఒకటి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో కొన్నిసార్లు సుపరిచిత పద్యాలు కూడా మనకి టెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో మీ టైమర్ అయితే రన్ అవుతుంది. మీ ఆప్షన్స్ అయితే కామెంట్లో పెట్టండి. ఓకే, టైం అయిపోయింది. సో ఇక్కడ తమ నెలవులు దప్పిన, ఇక్కడ చూడొచ్చు. తమ నెలవులు దప్పిన అంటే తమ స్థానాలు కానీ హద్దులు కానీ దాటినట్లయితే తమ మిత్రులే లౌట అంటే తమ మిత్రులే శత్రువులు అవుతారు అన్నారు కాబట్టి హద్దులు దాటితే మిత్రులే శత్రువులు అవుతారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరిగా జత చేయనివి ఏవి? కాంచు చూచు, ఆపవర్తులు శత్రువులు, విలసితముగా చక్కగా, అంబోది సముద్రము. మీ ఆప్షన్స్ అయితే ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 C మాత్రమే, ఆప్షన్ 3 B మాత్రమే, ఆప్షన్ 4 అన్నీ సరిగా జత చేయబడినవి. మీ టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. కాంచు చూచు, అపవర్తులు శత్రువులు, విలసితముగా చక్కగా, అంబోది సముద్రము. ప్రశ్న చూడండి. సో సరిగా జత చేయనివి, ఇందులో ఏదో కొన్ని సరిగా జత చేయలేదట, అవి ఏంటి గుర్తించండి. సో మీ కామెంట్ అయితే ఇస్తున్నాను అనుకున్నాను. సో టైం అయితే అయిపోయింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. అపవర్తులు అంటే మిత్రులండి, శత్రువులను ఇచ్చారు కాబట్టి B మాత్రమే సరిగా లేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. క్రింది వాటిలో దువ్వూరి రచనలను గుర్తించండి. పానశాల, జలదాంగన, గులాబీ తోట, 4 కృషి వలడు. ఇందులో దువ్వూరి రచనలు ఏవి? ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 C మాత్రమే, ఆప్షన్ D B మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ టైమర్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మీ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. క్రింది వాటిలో దువ్వూరి రచనలను గుర్తించండి. పానశాల, జలదాంగన, గులాబీ తోట, కృషి వలడు. ఇందులో ఏవేవి మన దువ్వూరి గారి రచనలు? సో మీ టైం అయితే 20 సెకండ్స్ టైం కౌంట్ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే చూద్దాం. కౌంట్ డౌన్ అయితే అయిపోయింది. సో రైట్ ఆన్సర్ అయితే ఈ 4 కూడా దువ్వూరి గారి రచనలే కాబట్టి పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. తెలుగు బాల శతకమును రచించింది ఎవరు? ఓకే, మళ్ళీ ప్రశ్న. తెలుగు బాల శతకమును రచించినది ఎవరు? ఆప్షన్ A దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 2 గువ్వల చెన్నడు, ఆప్షన్ 3 జంధ్యాల రాఘవ శర్మ, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. సో మీ ఆన్సర్ ఏదనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ అండ్ ఆప్షన్
రెండు పెట్టండి. ఒకవేళ మీరు పేపర్ వర్క్ చేస్తున్నట్లయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్విజ్ మీకు వచ్చిన స్కోర్ను అయితే కిందన మాకు ట్యాగ్ చేయండి. సో ఇది మాకు మరింత ఉత్సాహాన్ని ప్రేరణ కలిగిస్తుంది. ఖచ్చితంగా మరింత సందిగ్ధంగా మరి ఇబ్బంది అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేసినా కూడా వీళ్ళ ఏ విధంగా ప్రశ్నలు అయితే తయారు చేస్తాం. సో ఇప్పుడైతే తెలుగు బాల శతకాన్ని రచించింది అయితే మనందరూ తెలుగు జంజాల పాపయ్య శాస్త్రి గారు. సో తర్వాత ప్రశ్న చూద్దాం. తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు? తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు? ఆప్షన్ ఏ కవయిత్రి మొల్ల, ఆప్షన్ 2 కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, ఆప్షన్ 3 కవయిత్రి తిరుమలాంబ, ఆప్షన్ 4 కవయిత్రి లీలావతి. సో ఇక్కడైతే మీ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీ టైం అయితే రన్ అవుతుంది. ప్రశ్న, తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు? సో ఇక్కడ ఆప్షన్ 1 కవయిత్రి మొల్ల, కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, కవయిత్రి తిరుమలాంబ, కవయిత్రి లీలావతి. అయితే ఇందులో చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది. ఇది మన తెలుగు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే, అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే తెలుగులో కవయిత్రి ఎవరంటే ఉన్న ఆప్షన్లో మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ జీకేలో అడిగితే మాత్రం తెలుగులో తొలి కవయిత్రి ఎవరు అంటే గంగాదేవి. సో ఈవిడ విజయనగర సామ్రాజ్య స్థాపకుడైనటువంటి హరిహర రాయల యొక్క కుమారుని భార్య. ఓకేనా? సో కాబట్టి మొదటి రచయిత ఎవరంటే మనం చెప్పే అంటే జీకేలో కానీ మీకు ఆప్షన్స్ బట్టి చూసుకోండి. ఇక్కడున్న ఆప్షన్లో అయితే మీకు వేరే, సాధారణంగా జీకేలో అడిగితే మాత్రం గంగాదేవి. సో ఇక్కడున్న ఆప్షన్లో అయితే మనకు తెలుగులో మొదటి రచయిత ఎవరంటే కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. సో కాలాలు అనేవి వరుసగా పెట్టుకోండి మీరు. 1 గంగాదేవి, 2 తిమ్మక్క, 3 మొల్ల, 4 తిరుమలాంబ, 5 లీలావతి. ఇవి కాలక్రమం క్రోనలాజికల్ చార్ట్ ప్రకారంగా పెట్టుకుంటే అలా అనుకుంటే ఇక్కడున్న ఆప్షన్లో అయితే తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు అంటే తాళ్ళపాక తిమ్మక్క. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరియగు వాక్యాలను గుర్తించండి. చూసుకోండి, 4 సెంటెన్సెస్ ఇచ్చారు. రఘువంశ స్థాపకుడైన రఘు మహారాజు దిలీపుని కుమారుడు. 1 అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం గారి రచన. 3 రఘు మహారాజు భార్య పేరు సుదక్షిణా దేవి. 4 కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క రుక్మిణి కళ్యాణం అనే రచన చేసింది. ఇక్కడ ఎలా ఒక పాఠ్యాంశంతోనూ ఇతర పాఠ్యాంశాలతో సమ్మేళనం చేసి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న తయారు చేయడం జరిగింది. మళ్ళీ ప్రశ్న చదువుకోండి. సో ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 బీడీ మాత్రమే సరైనది. ఓకే, అండ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఓకే, సో చూడండి ఇక్కడ ఇందులో సరైనవి ఏవి? సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి కంటెంట్ పైన మనకు పూర్తిగా పట్టున్నట్లయితే ఇలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి కంటెంట్ని బాగా చదవండి. సో టైం అయితే అయిపోయింది. ఆప్షన్స్ చూద్దాం. రఘువంశ స్థాపకుడైన రఘు మహారాజు దిలీపుని కుమారుడు, సరైనదే. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం అన్నారు, ఇది కాదు. ఇది ఒకసారి మీరు ఇది కూడా సరైనదే. అందమైన పాట పాఠ్యభాగాన్ని జీవి సుబ్రహ్మణ్యం గారే రచించారు. 3 రఘు మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి, ఇది తప్పండి. దిలీపుని భార్య సుదక్షిణీదేవి. తర్వాత తాళ్ళపాక తిమ్మక్క రుక్మిణి కళ్యాణం రచించారని ఇవ్వడం జరిగింది, కాదండి. ఇక్కడ సుభద్ర కళ్యాణం ఆవిడ రాశారు, రుక్మిణి కళ్యాణం కాదు. కాబట్టి మనకి సిడీలు అనేవి తప్పు. అయితే సరియగు వాక్యాలు అడిగాడు కాబట్టి మీరు ఏబి ఆప్షన్ 1ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ప్రశ్న ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా తర్వాత ప్రశ్నకు వెళ్దాం. మధురాంతకం రాజారాం గురించి విషయాలలో వేరుగా ఉన్నదాన్ని ఏది అని అడిగారు. మధురాంతకం రాజారాం గురించిన విషయాంశాలలో వేరుగా ఉన్నది ఏది? ఆప్షన్ 1 ఈయన రాసిన పంట చేలు పాఠ్యభాగం ఇవ్వబడింది. సో పంట చేలు అనే పాఠ్యభాగం ఇచ్చారట. తర్వాత ఈయన రాసిన ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు. ఇక 3 ఈయనకు కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం లభించింది. 4 ఈయన రచనలలో మానవ సంబంధాల్లో సున్నితత్వం కనిపిస్తుందని ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు ఏదనుకుంటున్నారో ఆన్సర్ అయితే ఇవ్వండి. సో చూడండి, మధురాంతకం రాజారాం గురించి విషయాలలో వేరుగా ఉన్నది ఏమిటి? ఈయన రాసిన పంట చేలు పాఠ్యభాగం ఇవ్వబడింది. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు. ఈయనకు కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనలో మానవ సంబంధాల్లో సున్నితత్వం కనిపిస్తుందని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ అయితే మనకు ఇక్కడ ఆప్షన్ 1 తప్పండి. ఎందుకంటే ఈయన రాసినటువంటి మా ఊరి ఏరు అనే పాఠ్యభాగం మన టెక్స్ట్ బుక్లో ఉంది, పంట చేలు అయితే కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షనే తప్పు. సో మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్, థర్డ్, ఫోర్త్ వన్ అయితే కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. సో 9వ ప్రశ్న చూద్దాం ఒకసారి. క్రింది వాటిలో ఉగాది
పచ్చడిలో వాడని పదార్థం ఏది? సో చాలా తేలిక ప్రశ్న. సో అందరూ కూడా ఖచ్చితంగా రాస్తారని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ వన్ చెరుకు ముక్క, ఆప్షన్ 2 వేప పువ్వు, ఆప్షన్ 3 లేత మామిడి, ఆప్షన్ 4 కొత్త చింతపండు. మీ టైం అయితే స్టార్ట్ అయింది. 20 సెకండ్స్లో మీ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. క్రింది వాటిలో ఉగాది పచ్చడిలో వాడని పదార్థం ఏది? చెరుకు ముక్క, వేప పువ్వు, లేత మామిడి, కొత్త చింతపండు. సో మీ రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు ఇవ్వండి. సో టెక్స్ట్ బుక్లో ఆమూలాగ్రము పరిశీలించి ప్రతి వాక్యాన్ని కూడాను వీలైన విధంగా ప్రశ్నగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మన అందరూ తెలుసు, చెరుకు ముక్క వేరండి, కొత్త బెల్లం వేస్తారు తీపి కోసం. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరిగ్గా కాదు. ఇక తర్వాత చూద్దాం, ప్రస్తుత తెలుగు సంవత్సరం పేరేమిటి? సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రస్తుతం మనం ఉన్న తెలుగు సంవత్సరం పేరేమిటి? సో ఆప్షన్ 1 ప్లవనామ సంవత్సరం, ఆప్షన్ 2 శుభకృతి నామ సంవత్సరం, ఆప్షన్ 3 శోభకృతి నామ సంవత్సరం, ఆప్షన్ 4 శార్వారి నామ సంవత్సరం. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి. 10వ ప్రశ్న కామెంట్ మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో అదైతే పెట్టండి. 1 ప్లవనామ సంవత్సరం, 2 శుభకృతి నామ సంవత్సరం, 3 శోభకృతి నామ సంవత్సరం, 4 శార్వారి నామ సంవత్సరం. మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్స్లో పెట్టండి. సో ప్రతిదీ కూడా మనం ఒక ఇంపార్టెంట్గా చదివినట్లయితే ఈజీగా ఉంటాయి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. అయితే ప్రస్తుతం అయితే మనం శుభకృతి నామ సంవత్సరంలో ఉన్నాం, ఆప్షన్ 2లో ఉన్నాం. వచ్చే ఏడాది అయితే మనకి శోభకృతి అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం, తెలుగు సంవత్సరంలో చివరిది. ఓకే, తెలుగు సంవత్సరాల్లో చివరి సంవత్సరం పేరేమిటి? ఆప్షన్ 1 ప్రభవ, ఆప్షన్ 2 అక్షయ, ఆప్షన్ 3 క్రోధన, ఆప్షన్ 4 దుర్మికి. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో పెట్టండి. సో మీకైతే 20 సెకండ్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో 4th ఆప్షన్ అనేది మీకు డిస్ప్లే అయిపోయిన వెంటనే మీకు క్వశ్చన్ అంటే టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్న, తెలుగు సంవత్సరాలలో చివరిదేది? ప్రభవ, అక్షయ, క్రోధన, దుర్ముఖి. సో మీరు ఏ సంవత్సరం పెడతారో చూద్దాం. ఎస్ అండి. సో టైం అయితే అయిపోయింది. తెలుగు సంవత్సరంలో మొదటి సంవత్సరం అయితే ప్రభవ, చివరిదైతే అక్షయ. సో తర్వాత అక్షయకు ముందు అంటే 59 అయితే మీకు క్రోధన వస్తుంది. దుర్మికి అయితే ఎగ్జాక్ట్లీ 30వ సంవత్సరం దుర్మికి అవుతుంది. కాబట్టి ఆన్సర్ అయితే మీకు ఇక్కడ అక్షయ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత చూద్దాం, క్రింది వాటిలో రచయిత పాఠ్యాంశ విషయంలో తప్పుగా ఉన్నది గుర్తించండి. అంటే రచయిత పాఠ్యాంశాలు జత చేయడంలో ఒకటైతే తప్పుగా ఉంది, అది ఏందో గుర్తించండి. కస్తూరి నరసింహం అందాల తోట, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్కయుక్తి, పాలగుమ్మి విశ్వనాథం పంటచేలు, జీవి సుబ్రహ్మణ్యం మా ఊరి ఏరు. సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరైతే పెట్టండి. ఓకే అండి. సో ఇక్కడ ఏదో ఒకటి తప్పుగా జత చేయబడి ఉంది, దాన్ని అయితే మీరు గుర్తించండి. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్లో ఆన్సర్లు కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే, సో కస్తూరి నరసింహం అందాల తోట సరైనదేని, అదేవిధంగా జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్కయుక్తి సరిపోతుంది, అదే పాలగుమ్మి విశ్వనాథం పంటచేలు సరిపోతుంది, జీవి సుబ్రహ్మణ్యం అయితే మంచి పాట అని ఉంటుంది. ఇక్కడ మా ఊరి తోట కాదు, మా ఊరి ఏరైతే మనందరికీ తెలిసిందే అని మధురాంతకం గారు రాసింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అయితే 4 సరైన సమాధానం అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం, క్రింది వాటిలో రచయిత రచన విషయంలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. జీవి సుబ్రహ్మణ్యం రసోల్లాసం, కస్తూరి నరసింహం పాపాయి సిరులు, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రత్నలక్ష్మి శతపత్రము, ఆప్షన్ 4 జంధ్యాల పాపాయ శాస్త్రి ఆంధ్ర సామ్రాజ్యము. ఇందులో ఒకటి తప్పుగా ఉంది, దాన్ని గుర్తించండి. సో చూడండి, జీవి సుబ్రహ్మణ్యం రసోల్లాసము, కస్తూరి నరసింహం పాపాయి సిరులు, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రత్నలక్ష్మి శతపత్రము, జంధ్యాల పాపాయ శాస్త్రి ఆంధ్ర సామ్రాజ్యం. ఇందులో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఓకేనండి. సో టైమర్ అయితే అయిపోయింది. ఇంత రైట్ ఆన్సర్ చూద్దాం. ఆంధ్ర సామ్రాజ్యాన్ని రాసింది జీవి సుబ్రహ్మణ్యం గారండి. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి తప్పుగా ఉంది. ఇక తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గేయ ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశం ఏమిది అడిగారు. ఒకసారి చూడండి, పద్యరత్నాలు, మా ఊరి ఏరు, తొలి పండుగ, నా బాల్యం. ఇందులో గేయ ప్రక్రియలో ఉండేటటువంటి పాఠ్యాంశం ఏది? సో మీ టైమర్ అయితే స్టార్ట్ అయింది. సో మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. గేయ ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశం ఏది? పద్యరత్నాలు, మా ఊరి ఏరు, తొలి పండుగ, నా బాల్యం.
సో ఇందులో ఏది సరైన సమాధానం అవుతుందో కింద కామెంట్స్లో అయితే లైవ్ చాట్లో అయితే పెట్టండి, నేను కూడా చూస్తున్నాం. సో రైట్ ఆన్సర్ చూద్దాం. మా ఊరు ఏరు అనేది మనకి గేయ ప్రక్రియలో కనిపిస్తుంది. ఇక 15వ ప్రశ్న చూద్దాం. ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ప్రకృతి వర్ణ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ఆప్షన్ ఏ పద్యరత్నాలు, ఆప్షన్ 2 మా ఊరు ఏరు, ఆప్షన్ 3 తొలి పండుగ, ఆప్షన్ 4 నా బాల్యం. సో ఇక్కడ ఏది సరైన సమాధానమో మీ కామెంట్ అయితే ఇవ్వండి. మీ టైం అయితే రన్ అవుతుంది. సో టైం మీరు 20 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మా ఛానల్లో వచ్చేసి ఈ క్విజ్లు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్లో అయితే పెట్టండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలు అనుగుణంగా రానున్న క్విజెస్ అయితే కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ప్రకృతి వర్ణ కనిపించేది మా ఊరు ఏరు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 16వ ప్రశ్న చూద్దాం. నక్కయుక్తి అనేది ఈ ప్రక్రియకు చెందినది. 1 ఆత్మకథ, 2 కథానిక, 3 జానపద కథ, 4 వ్యాసం. ఏ ప్రక్రియకు చెందుతుంది? సో నక్కయుక్తి అనేది మనకి పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగిందనమాట, చదువు ఆనందించే విభాగంలో. అయితే ఈ నక్కయుక్తి అనేది ఏ ప్రక్రియకు చెందినది? ఆత్మకథన, కథానికన, జానపద కథన, వ్యాసంన? మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సో టైమర్ ముగిసేలోగా ఆన్సర్ అయితే పెట్టండి. సో టైమర్ అయితే అయిపోయింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. జానపద కథ అండి. సో తర్వాత చివరి ప్రశ్న ఈరోజుది. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది అని అడిగారు. సో ఇక్కడ కూడా ఏదో ఒక వాక్యం తప్పుగా ఉంది. ఆప్షన్ 1 కృష్ణానది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి యాక్టివిటీస్ పైన కూడా మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రెండవది కృష్ణానది పడమట కనుమల్లో పుట్టింది. ఆప్షన్ 3 నాగార్జున సాగర్ అనగంట కృష్ణానదిపై ఉంది. ఆప్షన్ 4 కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇందులో ఏదో ఒకటి తప్పుగా ఉంది. ఆ తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నట్లుగా మీకు యాక్టివిటీగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇవి మాకు లైవ్ క్విజెస్ అండి. క్విజెస్ పైన మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియజేయండి. అండ్ మీకు ఉపయుక్తంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. సో మరిన్ని క్విజులు అనేవి ముందు రాబోతున్నాయి. సో ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీరు వాచ్ చేయగలని ఆశిస్తున్నాను. ఇక్కడ రైట్ ఆన్సర్ చూస్తే కృష్ణానది మనకి 1400 కిలోమీటర్లు వెళ్తుంది, కానీ ఇక్కడ 1500 ఇచ్చాడు. కృష్ణానది పడమరకులను పుడుతుంది రైటే. నాగార్జున సాగర్ దానిపైన ఉంది, అదే కృష్ణానది. సో మిగతా 3 వాక్యాలు సరైనవే కాబట్టి ఆప్షన్ 1 అనేది తప్పుగా ఉంది. కాబట్టి మీకు ఆన్సర్ అయితే ఆప్షన్ 1గా చూస్ చేసుకుంటారు. ఇది గైస్ ఈ క్విజ్ అయితే. నెక్స్ట్ క్విజ్ నెంబర్ 5 ఇది. క్విజ్ నెంబర్ 6 అయితే మీకు 3rd క్లాస్ ఈవీఎస్ టోటల్ మీద ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 3rd క్లాస్ ఈవీఎస్ మొత్తం టెక్స్ట్ బుక్ పైన మీకు అయితే ఒక క్విజ్ అయితే ఉంటుంది. క్విజ్ నెంబర్ 6. క్విజ్ నెంబర్ 4 అనేది మీకు మెథడ్స్ అయితే రాబోతుంది, మ్యాథ్స్ మెథడ్. దాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్. అండ్ మీ యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా వాటిని ఫాలో అవుతాం. అండ్ మీకు వచ్చిన స్కోర్ కింద కూడా కామెంట్లో పెట్టండి. అదేవిధంగా మన ఛానల్లో అప్డేట్స్ రావాలంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో అందరికీ వెరీ థ్యాంక్స్. జై హింద్.